గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 ఎపిసోడ్ 6. ఈ ఎపిసోడ్ మొదట్లో నెడ్ స్టార్క్ కింగ్స్ ల్యాండింగ్లో మంచంపై ఉంటాడు. జేమీతో జరిగిన గొడవలో నెడ్ కాలు విరిగింది. రాజు రాబర్ట్ వేటకి వెళ్లిపోయాడు. సెర్సీ మరియు జాఫ్రీ నెడ్ని కలుసుకుని ఆయన మళ్లీ కింగ్ హ్యాండ్ అయితే మంచిదని చెప్తారు. ఐరీలో టైరియన్ కోసం బ్రోన్ యుద్ధం చేస్తాడు. బ్రోన్ లైసా యోధుడిని చంపుతాడు. దీంతో టైరియన్ ఫ్రీ అవుతాడు. లైసా కోపంతో ఉంటుంది, కాని టైరియన్ మరియు బ్రోన్ ఐరీ నుండి బయటకు వెళ్లిపోతారు. వాళ్ళ దగ్గర జాన్ స్నో మరియు తన ఫ్రెండ్స్ నైట్ వాచ్ మెంబర్స్ అవుతారు. లార్డ్ కమాండర్ మోర్మాంట్ జాన్ కి తన సొంత కత్తి ఇస్తాడు. ఇంకా జాన్ అతని వుల్ఫ్ పిల్ల హోస్ట్ కోసం ఒక చచ్చిన దుమ్మి వైట్ వాకర్ చేతిని కనుగొంటాడు. డోత్రాకి ప్రదేశంలో కాల్ డ్రోగో మరియు అతని సైన్యం ఒక గ్రామాన్ని దోచుకుంటారు. డెనెరిస్ చూస్తుంది ఎలా వారు ఆడవాళ్లని పట్టుకుంటున్నారో. డెనెరిస్ వాళ్లని ఆపమని చెప్తుంది. ఈ విషయంలో కాల్ డ్రోగోతో గొడవ పడుతుంది. విసెరిస్ డెనెరిస్ పట్ల కోపంతో ఉంటాడు. అతను త్రాగి డెనెరిస్ ని బెదిరించడానికి వస్తాడు. విసెరిస్ కాల్ డ్రోగో టెంట్లోకి వచ్చి డెనెరిస్ ని తన కత్తితో బెదిరిస్తాడు. అతను తన సైన్యాన్ని తన కిరీటాన్ని కోరుకుంటాడు. కాల్ డ్రోగో నీకు గోల్డెన్ క్రౌన్ ఇస్తాను అని చెప్తాడు. అయితే అది కిరీటం కాదు. డ్రోగో కరిగిన బంగారాన్ని విసెరిస్ తలపై పోస్తాడు. దాంతో విసెరిస్ చనిపోతాడు. డెనెరిస్ ఏడవదు. అతను నిజమైన డ్రాగన్ కాదు, నిప్పు డ్రాగని కాల్చలేదు అని అంటుంది. కింగ్స్ ల్యాండింగ్ లో నెడ్ కొత్త విషయాలు కనుగొంటాడు. రాజు రాబర్ట్ కి అనేక చట్టబద్ధం కాని పిల్లలు ఉన్నారు. వారందరికీ నల్లటి జుట్టు ఉంటుంది. కాని రాజు రాబర్ట్ సెర్సీ పిల్లలకి బంగారు రంగు జుట్టు ఉంటుంది. ఇది ఆ పిల్లలు సెర్సీ సోదరుడు జేమీతో పుట్టినవారు అని నిరూపిస్తుంది. ఎపిసోడ్ చివర్లో రాజు రాబర్ట్ వేటలో ఒక అడవి పందితో గొడవ పడతాడు. పంది అతన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. రాబర్ట్ ని కింగ్స్ ల్యాండింగ్ కి తీసుకొస్తారు. అక్కడ నెడ్ అతన్ని కలుస్తాడు. రాబర్ట్ మరణించే ముందు నెడ్ ని తన కొడుకు జాఫ్రీకి సలహా ఇమ్మని అడుగుతాడు. నెడ్ మాత్రం రాబర్ట్ కి తన నిజమైన వారసులు ఎవరో చెప్పలేకపోతాడు. ఇలా ముగుస్తుంది ఎ గోల్డెన్ క్రౌన్ ఎపిసోడ్. తరువాత ఏమవుతుందో మనం చూడాలి.